Welcome back to our channel. Today we are discussing about pair of linear equations in two variables, 1 mark questions. 100 days action plan లో pair of linear equations in two variables సంబంధించి 1 mark questions 10 ఇచ్చారండి. వాటికి సంబంధించిన సొల్యూషన్స్ అయితే ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే రైట్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ అని అడిగారండి. దీని మీనింగ్ ఎలా చెప్పొచ్చు అంటే లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ కి జనరల్ ఫార్మ్ రాయండి అని అడిగారు. దానికి ఆన్సర్ ఎలా చెప్పొచ్చు అంటే ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ హ్యాస్ ద జనరల్ ఫార్మ్ ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈక్వల్ టు 0 అని రాసుకుంటాం. లీనియర్ పాలినామియల్ అంటే మనకి ఈక్వల్ టు 0 రాసుకోము. లీనియర్ ఈక్వేషన్ అన్నారు కాబట్టి ఈక్వల్ టు 0 ఖచ్చితంగా రాయాలండి. తర్వాత వేర్ ఏ కమా బి కమా సి ఆర్ రియల్ నెంబర్స్ అండ్ ఏబిసి ఉన్న ప్లేస్ లో రియల్ నెంబర్స్ రాసుకోవాలని, ఏ నాట్ ఈక్వల్ టు 0 అండ్ బి నాట్ ఈక్వల్ టు 0 అన్నాడు. అంటే ఎక్స్ కోఎఫిషియంట్ ఏ ప్లేస్ లో 0 తీసుకోకూడదు, 100% ఏ వాల్యూ ఉండాల్సిందే. నెక్స్ట్ బి ప్లేస్ లో 0 ఉండకూడదు అని ఇచ్చారు. అంటే ఏమి వైకి కోఎఫిషియంట్ బి ఖచ్చితంగా ఉండాలి కాబట్టి బి నాట్ ఈక్వల్ టు 0 అనే దాని మీనింగ్ బి ప్లేస్ లో 0 తీసుకోకూడదని. అండ్ నెక్స్ట్ అండ్ ఎక్స్ కామా వై ఆర్ ద వేరియబుల్స్. అంటే ఈ లీనియర్ ఈక్వేషన్ టూ వేరియబుల్స్ లో ఎక్స్ కామా వై అనేటివి వేరియబుల్స్ గా చెప్పుకోవచ్చు అండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ది కాస్ట్ ఆఫ్ 2 పెన్స్ అండ్ 5 పెన్సిల్స్ ఈజ్ 20 రూపీస్. ఎక్స్ప్రెస్ దిస్ డేటా యాజ్ ఎ లీనియర్ ఈక్వేషన్ అని అడిగారండి. అంటే దీని మీనింగ్ ఏమి 2 పెన్స్ కాస్ట్ అండ్ 5 పెన్సిల్స్ కాస్ట్ రెండు కలిపి 20 రూపీస్ అయితే దాని యొక్క ఎక్స్ప్రెషన్ లీనియర్ ఈక్వేషన్ లో రాయండి అని అడిగారు. అప్పుడు మనం ఎలా రాసుకుంటామంటే 1 పెన్ కాస్ట్ ఎక్స్ అనుకున్నాం అనుకోండి, అప్పుడు 2 పెన్స్ కాస్ట్ 2x అవుతుంది. 1 పెన్సిల్ కాస్ట్ వై అనుకున్నాం అనుకోండి, అప్పుడు 5 పెన్సిల్స్ కాస్ట్ 5y అవుతుంది. సో ఎక్స్ప్రెషన్ రాసేటప్పుడు రెండింటికి కలిపి 20 రూపీస్ అని కాబట్టి 2x ప్లస్ 5y ఈక్వల్ టు 20 అని రాసుకుంటాం. థర్డ్ క్వశ్చన్ మ్యాచ్ ది ఫాలోయింగ్ అబ్జర్వ్ చేస్తే ఒక ఈక్వేషన్ అయితే మనం ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈక్వల్ టు 0 అని రాసుకుంటాం. అలా అయితే 2 ఈక్వేషన్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు మనం ఎలా రాసుకుంటామంటే a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్ టు 0 అనే ఒక ఈక్వేషన్ అండ్ a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ టు 0 అనే ఒక ఈక్వేషన్ తీసుకుంటామండి. సో వీటిని రెండు కలిపి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అని చెప్పుకోవచ్చు. సో మనకు లెఫ్ట్ సైడ్ అబ్జర్వ్ చేస్తే పాయింట్ 1 యూనిక్ సొల్యూషన్, పాయింట్ 2 నో సొల్యూషన్, పాయింట్ 3 ఇన్ఫినిటీ మెనీ సొల్యూషన్స్ అని అడిగారండి. వీటి మీనింగ్ ఏమంటే a1/a2 b1/b2 c1/c2 3 రేషియోస్ ని చెక్ చేసుకున్నప్పుడు ఫస్ట్ 2 రేషియోస్ అంటే a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 అయితే వాటిని యూనిక్ సొల్యూషన్ అని, నెక్స్ట్ a1/a2 ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2 అయింది అనుకోండి, దాన్ని నో సొల్యూషన్ అని, తర్వాత a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ టు c1/c2 అయ్యాయి అనుకోండి, అప్పుడు ఇన్ఫినిటీ మెనీ సొల్యూషన్స్ గా చెప్పుకోవచ్చు. ఇక్కడ 3 పాయింట్స్ ని అబ్జర్వ్ చేస్తే మనకి బి అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే యూనిక్ సొల్యూషన్ అంటే a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 అని, నో సొల్యూషన్ అంటే a1/a2 ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2 అని, ఇన్ఫినిటీ మెనీ సొల్యూషన్స్ అంటే a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ టు c1/c2 అని రాసుకోవచ్చు. సో ఆన్సర్ ఈజ్ బి. అండ్ నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే రైట్ అనదర్ లీనియర్ ఈక్వేషన్ ఈజ్ ప్యారలల్ టు 3x మైనస్ 2y ప్లస్ 4 ఈక్వల్ టు 0 అని అడిగారండి. దీని మీనింగ్ ఎలా చెప్పొచ్చు అంటే 3x మైనస్ 2y ప్లస్ 4 ఈక్వల్ టు 0 అనే ఒక ఈక్వేషన్ అయితే సో దానికి ప్యారలల్ గా ఇంకొక ఈక్వేషన్ రావని అడిగారు. సో ప్యారలల్ అంటే మనం ఎలా చెప్పుకుంటామంటే a1/a2 ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2 అని చెప్పుకుంటాం. అంటే మీ క్వశ్చన్ లో ఇచ్చిన ఫస్ట్ 2 టర్మ్స్ ని ఒకే టేబుల్ తో మల్టిప్లికేషన్ చేయాలి. థర్డ్ నెంబర్ ని మల్టిప్లికేషన్ చేయకుండా మనకు నచ్చిన ఇంకొక నెంబర్ రాసుకోవడం అని. అంటే 3x మైనస్ 2y ప్లస్ 4 ఈక్వల్ టు 0లో మనం అబ్జర్వ్ చేస్తే 3x మైనస్ 2y ని మల్టిప్లికేషన్ చేసుకున్నాం, దేంతో 2తో అనుకున్నాం.
3 2 జా 6 అంటే 6x అని మైనస్ 2y ని 2తో మల్టిప్లికేషన్ చేసుకున్నాం 4y అని 2 2 జా 4 అంటే 4y అని ప్లస్ ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ లో ప్లస్ 4 ఉంది. సో దానికి ఆపోజిట్ గా మనం 2 టేబుల్ తో మల్టిప్లికేషన్ చేయకుండా ఇంకొక వేరే నెంబర్ రాసుకుందాం +1 అని. నెక్స్ట్ కరెక్ట్ కాదా అని చెక్ చేసుకుందాం ఒకసారి. a1/a2 అంటే 3/6 క్యాన్సిల్ చేస్తే 1/2 వస్తుంది. b1/b2 అంటే -2/-4 క్యాన్సిల్ చేసినా కూడా 1/2నే వస్తుంది. తర్వాత c1/c2 4/1 అని క్యాన్సిల్ చేస్తే 4 వస్తుందని. సో a1/a2 ఆన్సర్, b1/b2 ఆన్సర్ 1/2 వచ్చింది. c1/c2 ఆన్సర్ మాత్రం 4 వచ్చింది. సో దీన్ని బట్టి ఎలా చెప్పొచ్చు అంటే ప్యారలల్ ఈక్వేషన్ ఫామ్ a1/a2 = b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2 అవుతుందని చెప్పొచ్చు అండి. ఇది ఇచ్చిన ఏ క్వశ్చన్ అయినప్పటికీ ఫస్ట్ 2 టర్మ్స్ ని ఒకే టేబుల్ తో మల్టిప్లికేషన్ చేయాలి. లాస్ట్ కాన్స్టాంట్ కు 2 టేబుల్ కాకుండా డిఫరెంట్ ఇంకొక నెంబర్ రాసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ 5th క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఆన్ కంపేరింగ్ రేషియోస్ a1/a2, b1/b2, c1/c2 ఫైండ్ అవుట్ వెదర్ ద ఫాలోయింగ్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ కన్సిస్టెంట్ ఆర్ ఇన్కన్సిస్టెంట్ అని అడిగారండి. దీని మీనింగ్ ఎలా చెప్పొచ్చు అంటే ఇచ్చిన 2 పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ లో a1/a2 రేషియో, b1/b2 రేషియో, c1/c2 రేషియో చేసిన తర్వాత అవి ఇన్కన్సిస్టెంట్ అవుతాయా కన్సిస్టెంట్ అవుతాయా అనేసి చెక్ చేయమన్నారు. అసలు కన్సిస్టెంట్ అంటే ఎలా చెప్పుకుంటామంటే a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 అయింది అనుకోండి, అది కన్సిస్టెంట్ అంటాం. దానికి యూనిక్ సొల్యూషన్ అని. ఇంకొక విధంగా చెప్పొచ్చు a1/a2 = b1/b2 = c1/c2 అయింది అనుకోండి, అది కన్సిస్టెంట్ అండ్ ఇన్ఫినిటీ మెనీ సొల్యూషన్స్ అని చెప్పుకోవచ్చు. అది ఇన్కన్సిస్టెంట్ అంటే a1/a2 = b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2 అయింది అనుకోండి, అది ఇన్కన్సిస్టెంట్ గా చెప్పుకుంటాం. అంటే దీనికి ఎలా రాసుకుంటాం అంటే a1 అంటే 2 అని, b1 అంటే -3 అని, c1 అంటే -8 అని, a2 అంటే 4, b2 అంటే -6, c2 అంటే -9 అని రాసుకుంటాం. యాక్చువల్గా -8 -9 ఎందుకు చెప్తున్నామంటే ఈక్వల్ టు తర్వాత 8 ఉంది, అది లెఫ్ట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే -8 అవుతుంది. తర్వాత -9 ఎందుకు చెప్తున్నామంటే ఈక్వల్ టు తర్వాత 9 ఉంది, లెఫ్ట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే -9 అవుతుందనే ఉద్దేశంతో c1 ప్లేస్ లో -8, c2 ప్లేస్ లో -9 అని రాసుకుంటున్నాం. లేదా c1 = 8, c2 = 9 అని రాసుకోవచ్చు. ఎందుకంటే రెండు నెంబర్లు ఈక్వల్ టు రైట్ సైడ్ ఉన్నాయి కాబట్టి పర్లేదు. సో ఇప్పుడు a1/a2 చెక్ చేసుకుంటే 2/4 వస్తుంది, క్యాన్సిల్ చేస్తే 1/2 వస్తుంది. -3/-6 ని b1/b2 రాసుకొని క్యాన్సిల్ చేస్తే మనకి 1/2 ఆన్సర్ వస్తుంది. c1/c2 చెక్ చేసుకుంటే 8/9 వస్తుంది, అది క్యాన్సిల్ కాదు. సో దీన్ని బట్టి మనం ఎలా చెప్పొచ్చు అంటే a1/a2 ఆన్సర్ 1/2 వచ్చింది, b1/b2 ఆన్సర్ 1/2 వచ్చింది. సో a1/a2 = b1/b2 అయింది. సో తర్వాత లాస్ట్ లో c1/c2 ఆన్సర్ డిఫరెంట్ గా వచ్చింది కాబట్టి a1/a2 = b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2 అని చెప్తాం. ఇది నో సొల్యూషన్, ఇన్కన్సిస్టెంట్ అని చెప్పుకోవచ్చు అండి. నెక్స్ట్ 6th క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k ఫర్ విచ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ హ్యావ్ ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ అని ఇచ్చారండి. దీని మీనింగ్ ఏమంటే ఇచ్చిన 2 ఈక్వేషన్స్ ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ అయితే అప్పుడు k వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి అని క్వశ్చన్ అడిగారు. ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ అంటే మనం ఎలా చెప్పొచ్చు అంటే a1/a2 = b1/b2 = c1/c2 అని రాసుకుంటాం. a1 వాల్యూ 4, a2 వాల్యూ k, b1 వాల్యూ 5, b2 వాల్యూ 15, c1 వాల్యూ 3, c2 వాల్యూ 9 అని రాసుకున్నాం. సో ఈ మూడింటిలో మనకు నచ్చిన ఏదైనా 2 రేషియోస్ ని ఈక్వల్ గా రాసుకుంటాం. అది కూడా k రిలేటెడ్ ఉండేది రాసుకుంటే 100% k వాల్యూ వస్తుంది. సో 4/k = 5/15 రాసుకున్న ఆన్సర్ వస్తుంది, లేదా 4/k = 3/9 రాసుకున్న వస్తుంది. ఇక్కడ రాసినట్టు ఎలా రాసుకున్నామంటే 4/k = 5/15 రాసుకున్నాం. 5/15 కి 5 1 జా 5 3 జా క్యాన్సిలేషన్ చేసుకుంటే 1/3 వస్తుంది. అప్పుడు 4/k = 1/3 అని రాసుకోవచ్చు. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే k × 1 k అవుతుంది, ఈక్వల్ టు 4 3 జా 12 అవుతుందండి. నెక్స్ట్ 7th క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే డ్రా ది రఫ్ డయాగ్రామ్ ఆఫ్
pair of linear equations in two variables which have unique solution and infinitely many solutions అని అడిగారు. సో దీని మీనింగ్ ఏమంటే యూనిక్ సొల్యూషన్ కి సంబంధించి ఒక గ్రాఫ్ డ్రా చేయమన్నాడు, ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్ కి సంబంధించి ఇంకొక గ్రాఫ్ డ్రా చేయమన్నాడు. యూనిక్ సొల్యూషన్ అంటే a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్ టు 0 అనే ఒక ఈక్వేషన్, a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ టు 0 అనే ఇంకొక ఈక్వేషన్. ఈ టూ ఈక్వేషన్స్ ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయ్యేటట్టు మనం ఇచ్చిన గ్రాఫ్ లో ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఆ టూ ఈక్వేషన్స్ ఇంటర్సెక్ట్ అయ్యేటట్టు డ్రా చేసినాం. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. తర్వాత ఆ టూ ఈక్వేషన్స్ ఒకటి a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్ 0, ఇంకొక ఈక్వేషన్ a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ 0. టూ ఈక్వేషన్స్ ఇంటర్సెక్ట్ అయ్యేటట్టు మనం రఫ్ డయాగ్రామ్ డ్రా చేసామండి. ఇది యూనిక్ సొల్యూషన్ కి రఫ్ డయాగ్రామ్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ కి మనం రైట్ సైడ్ అబ్జర్వ్ చేస్తే గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ తీసుకున్నాం. ఈ గ్రాఫ్ లో a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్ టు 0 అని ఒక లైన్ డ్రా చేస్తాం. తర్వాత అదే లైన్ మీదే a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ టు 0 రాసుకుంటాం. సో టూ ఈక్వేషన్స్ కి ఒకే లైన్ మీదే టూ లైన్స్ డ్రా చేస్తాం కాబట్టి సో వాటిని కోయిన్సైడ్ లైన్స్ అని చెప్పుకుంటాం. సో టూ లైన్స్ ఒకే తోటి ఇంటర్సెక్ట్ అయితే దాన్ని ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని, ఒక లైన్ మీద ఇంకొక లైన్ వచ్చింది అనుకో దానికి కోఇన్సిడెంట్ లైన్స్ అని చెప్పుకుంటామండి. ఇది 7th క్వశ్చన్ సంబంధించినటువంటి రఫ్ డయాగ్రామ్స్. నెక్స్ట్ 8th క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఫార్మ్ ద పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఫర్ ద ఫాలోయింగ్ డేటా, ది లార్జర్ ఆఫ్ టూ సప్లిమెంటరీ యాంగిల్స్ ఎక్సీడ్స్ ద స్మాలర్ బై 18 అని అడిగారు. సో దీని మీనింగ్ ఎలా చెప్పొచ్చు అంటే టూ యాంగిల్స్ ను సమ్ చేస్తే 180 degrees రావడం సప్లిమెంటరీ యాంగిల్స్ అని చెప్పుకుంటాం. దాంతో పాటు లార్జర్ యాంగిల్ అనేది స్మాలర్ యాంగిల్ కంటే 18 ఎక్కువ వస్తుందని స్టేట్మెంట్ అయితే ఇచ్చారండి. సో సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఈక్వల్ టు 180 కాబట్టి ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 180 degrees అని రాసుకున్నాం. సో ఇక్కడ లార్జర్ యాంగిల్ ఎక్స్ అనుకున్నాం అనుకోండి. నెక్స్ట్ ఈక్వేషన్ ఎక్స్ ఈక్వల్ టు స్మాలర్ యాంగిల్ వై ప్లస్ 18 అవుతుంది. సో ప్లస్ వైన్ లెఫ్ట్ సైడ్ కంపేర్ చేస్తే -5 అవుతుంది. సో ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 18 అని రాసుకోవచ్చు. నెక్స్ట్ 9th క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే అజెషన్ ది పేర్ ఆఫ్ ఈక్వేషన్స్ 2x మైనస్ 3y ఈక్వల్ టు 1 అండ్ 3x ప్లస్ y ఈక్వల్ టు 7 ఆర్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని. a1 బై a2 అని చెక్ చేస్తే 2/3 వస్తుంది. b1 బై b2 చెక్ చేస్తే -3/1 వస్తుంది. సో a1 బై a2 నాట్ ఈక్వల్ టు b1 బై b2 అయింది కాబట్టి ఇచ్చిన టూ లైన్స్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని చెప్పుకోవచ్చు. రీజన్ చెక్ చేసుకుంటే ది పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్ టు 0 అండ్ a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ టు 0 ఆర్ ఇంటర్సెక్టింగ్ ఇఫ్ a1 బై a2 నాట్ ఈక్వల్ టు b1 బై b2. నౌ చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అని అడిగారండి. అంటే అజర్షన్ లో చెప్పినట్టు ఆ రెండు ఈక్వేషన్స్ ని చెక్ చేసుకుంటే a1 బై a2 నాట్ ఈక్వల్ టు b1 బై b2 వచ్చింది. సో అది ట్రూ అని చెప్పుకున్నాం. దానికి రిలేటెడ్ రీజన్ ఇచ్చారు. సో రిలేటెడ్ లో ఏమని ఇచ్చారు, a1 బై a2 నాట్ ఈక్వల్ టు b1 బై b2 అనే ఈక్వేషన్ దట్ మీన్స్ ఫార్ములాని ఇచ్చారు కాబట్టి దాని కంపారిజన్ రూల్స్ కరెక్ట్ గానే ఇచ్చారు కాబట్టి సో ఏ అనే అజర్షన్ కి ఆర్ అనే రీజన్ సూటబుల్ అవుతుంది కాబట్టి సో మనకి ఈ రెండు కరెక్ట్ అని చెప్పుకుంటాం. సో ఆప్షన్ ఏ బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అని మనం సెలెక్ట్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే అజర్షన్ ఏ pair of linear equations have infinitely many solutions if a1 by a2 equal to b1 by b2 equal to c1 by c2 అని చెప్పారు. అంటే ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ కి సో కంపారిజన్ రూల్ ఎలా రాసుకుంటామంటే a1 by a2 ఈక్వల్ టు b1 by b2 ఈక్వల్ టు c1 by c2 కరెక్ట్ గానే ఇచ్చారండి. తర్వాత సెకండ్ అజర్షన్ చూసుకుంటే pair of linear equations have no solutions if a1 by a2 equal to b1 by b2 not equal to c1 by c2. Now choose the correct answer అన్నారండి. అజర్షన్ 2 చెక్ చేసుకుంటే నో సొల్యూషన్ కి a1 by a2 ఈక్వల్ టు b1 by b2 నాట్ ఈక్వల్ టు c1 by c2 అనేది కరెక్ట్ ఫార్మే కాబట్టి అజర్షన్ 2 కూడా కరెక్టే. సో అజర్షన్ 1 కరెక్టే, అజర్షన్ 2 కరెక్టే. సో మనం ఆప్షన్ ఏ సెలెక్ట్ చేసుకోవచ్చు. బోత్ a1 అండ్ a2
ఆర్ ట్రూ అని రాయొచ్చు. ఇది పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్కి సంబంధించినటువంటి 1 మార్క్ క్వశ్చన్స్ అండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.